హైదరాబాద్ హైదరాబాద్ ఈరోజు ఇన్వెస్టర్లకు ఒక స్వర్గధామం. ఈ హైదరాబాద్లో ఎవరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు రాబోయే రోజుల్లో 100% కోటేశ్వర్లు అవుతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే హైదరాబాద్ గ్రోత్ అనేది అన్స్టాపబుల్. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా హైదరాబాద్ గ్రోత్ అనేది ఎప్పటికీ ఆగదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి సిటీ డెవలప్మెంట్ 360 డిగ్రీస్ ఎప్పుడు డెవలప్ అవుతానే ఉంటుంది. ఏ కోకాపేట, గచ్చిబౌలి, కొల్లూరు ఇవే కాదు, సిటీలో 360 డిగ్రీస్ లో సిటీకి అవుట్కట్స్ లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకనంటే మనకి ప్రీవియస్ గా వచ్చినటువంటి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది, ఇవాళ సిటీలో భాగం అయిపోయింది. తర్వాత మనకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు అవుటర్ రింగ్ రోడ్ అనేది డెవలప్ చేసినప్పుడు సిటీకి బయట, ఈ రోజు సిటీలో భాగం. సో ఇది దృష్టిలో పెట్టుకుని మీరు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ఏరియాలో కనుక మీరు ఎక్కడైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక రాబోయే రోజుల్లో మీ యొక్క భవిష్యత్ తరాలకు మీరు ఒక మంచి ఆస్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎవరైతే ఓఆర్ఆర్ దగ్గర నేను ఇన్వెస్ట్ చేయలేకపోయాను అని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ RRR అనేది ఒక గొప్ప అవకాశం. రాబోయే రోజుల్లో హైదరాబాద్ గ్రోత్ అంతా కూడా ఓఆర్ఆర్ మరియు RRR మధ్యనే ఉండబోతుంది. ఈ విషయాన్ని ఎవరైతే నమ్మి ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు 100% భవిష్యత్ కోటీశ్వరులు. ఇది నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. నమ్మి ఇన్వెస్ట్ చేయండి ల్యాండ్ పైన, కోటీశ్వరులు కండి. థ్యాంక్ యూ.